సాధారణంగా ఏ గుడికైనా కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్కా, తమ్ముడు, అన్నా, చెల్లెళ్ళు కలిసి వెళ్ళకూడదంట. అలాంటి వింత ఆలయం భారత్‌లో ఒకటుంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే ఆ ఆలయం ఛత్తీస్‌గఢ్ అనే నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు బోలాశంకరుడు ఆలయం. ఈ ఆలయాన్ని 7, 8వ శతాబ్దంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుక రాయితో నిర్మించారంట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఈ ఆలయాన్ని కేవలం రాత్రిల్లోనే నిర్మించారంట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పానారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడంట. రోజు అతడి భార్య ఆయనకి భోజనం తీసుకొచ్చేదంట. కానీ ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకొని ఆలయంలోకి వచ్చింది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదశాత్తు చూసింది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోనికి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అందుకే అక్కా, తమ్ముడు, అన్నా, చెల్లెలకి మాత్రమే నో ఎంట్రీ. అంటే అక్కా, చెల్లెళ్ళు, అన్నా, తమ్ముళ్లకు ఇది వర్తించదు. ఏది ఏమైనా కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.